ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవారపాడు గ్రామంలో అత్యంత వైభవోపేతంగా శ్రీ కోదండ రామాలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో 5 రోజులు ఘనంగా అంగరంగ వైభవంగా జరిగాయి. 5వ రోజు రాములవారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఏలూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరు సునీల్, మాగంటి వీరేంద్ర ప్రసాదులు పాల్గొన్నారు. దీపధూప నైవేద్యాలతో రాములవారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా కోలాటం, నృత్యాలు, డప్పు వాయిద్యాలతో వేద మంత్రాల మధ్య విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. విగ్రహ ప్రతిష్ట అనంతరం మహా అన్నదాన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, మాగంటి వీరేంద్ర ప్రసాద్ పాల్గొని శ్రీరాములు వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీ వారు అత్యంత వైభవంగా నిర్వహించారు. దయచేసి ఎవరు మధ్యలో నిలబడకండి. మధ్యలో వదిలేయాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ జై శ్రీరామ్, 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 జై ఒకసారి అలా పట్టు. ఒక్కరు కూడా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తప్పుకోవా పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణకు పాత్రలు కావాల్సింది. పాములు గారు స్వామివారికి 500 రూపాయల కానుక సమర్పించారు. వారికి, వారి కుటుంబానికి ఆ కోదండ రాముడు ఆయురారోగ్యాలు సాధించారు. స్వామివారికి 1000 రూపాయల కానుక సమర్పించారు. వారికి, వారి కుటుంబానికి ఆ కోదండ రాముడు ఆయురారోగ్యాలు సాధించారు. భక్తుల ఆశయాల గురించి మన నూతన ఆలయ నిర్మాణము మరియు విగ్రహ భక్త మహాశయాల